ఊళ్ళు ఎందుకు రోడ్ల బరిగా ఇట్లా పొనుకోన్నారో తెలుసా? నెదర్లాండ్స్ అనే ధైర్యం కోసం అని కోటర్ మీద 90 గుద్దారయ్యా. వాళ్ళేమో గోశాలకు వచ్చేటప్పుడు మీరు తాగి ఉన్నారా లేదా నోట్లో పీకలు పెడతామంటే ఇంకా ఆడికి పోయితే దొరికిపోతామని రోడ్ల మీద పొనుకొని తిరుగుతారు. మీకు అర్థం కాలా మా ఊళ్ళు చేసే పని. ఒరే సీమరాజా, అసలు నీలాంటి బుర్ర తక్కువ నా కొడుకుల్ని ఆ ఐటీడీపీ వాళ్ళు ఎట్ట డబ్బులు ఇచ్చి పెట్టుకుంటున్నారా మాట్లాడమని చెప్పా. నిజంగా నువ్వు బయట తిరగటం, ఎందుకంటే ఎప్పుడు తమ ఆన్లో ఉంటారు. తమరికి ఒక క్వార్టర్ ఇస్తేనే మాట్లాడతారు. అది పబ్లిక్ గా అందరికీ తెలిసిన రహస్యమే. సరే, మా వైఎస్ఆర్సీపీ వాళ్ళందరూ తాగున్నారు అంటే వాళ్ళకు డ్రైవర్లు లేరా? ఎవడైనా రైడ్ చేసే వాళ్ళని పట్టుకుంటారు. మరీ అంత బుర్ర తక్కువగా ఎట్ట మాట్లాడుతున్నావురా? సరే, అసలు గోహత్యల గురించి ఇంతవరకు మీ సనాతన ధర్మాన్ని నిలబెట్టాలనుకున్నటువంటి పవన్ కళ్యాణ్ గారు ఎందుకు నోరిప్పి మాట్లాడటం లేదు? అలాగే గోవుల మరణాల గురించి, గోహత్యలు కాదు, గోవుల మరణాల గురించి చంద్రబాబు నాయుడు గారు అసలు గోవులే చనిపోలేదు అక్కడ ఎందుకు చెప్పారు? ఈవో శ్యామలరావు గారు ఇదిగో పలానా నెలలో ఇన్ని, పలానా నెలలో ఇన్ని, పలానా నెలలో ఇన్ని గోవులు మరణించాయని ఎందుకు చెప్పాడు? అదేవిధంగా టీటీడీ చైర్మన్ గారు ఉన్నారు కదా, ఆయనైతే ఇంట్లో ముసలోళ్ళు చనిపోవటం లేదా? అలానే గోవులు కూడా చనిపోయినాయి. అరే బేవకూఫ్, గోవులు చనిపోవడం అనేది తప్పు పట్టట్లా ఇక్కడ. కానీ గోవులు చనిపోయాయన్న విషయాన్ని దాచిపెట్టారు చూడు, దాన్ని తప్పు పడుతున్నారు. ఏ విధంగా అయితే లడ్డూలో కల్తీ జరిగిందని చెప్పి అసత్య ప్రచారం చేసి తప్పించుకున్నారో, ఈ రోజుకి కూడా ఒరే ముండమోపినా కొడక సీమరాజా, ఈ రోజుకి కూడా దాని మీద ఎలాంటి అప్డేటు లేదరా. అదేమంటే సుప్రీంకోర్టు ఛార్జ్ చెప్పించారు, దాని గురించి ఎవరు మీడియాలో గానీ ఎక్కడ మాట్లాడొద్దని చెప్పి. ఎందుకంటే ఇంక మాట్లాడకూడదు కాబట్టి, కేల్కతం దుకాణం ఉంది కాబట్టి. ఇప్పుడు అసలు నువ్వైనా చెప్పరా, ఇంకొక వీడియో చేయరా నువ్వా? నువ్వు నిజంగా సీమ బిడ్డవై ఉంటే, సీమ అని పేరు పెట్టుకోన్నావు కదా సీమరాజని, నిజంగా అమ్మ అబ్బకు పుట్టుంటే కరెక్ట్ గా గోవులు మరణించాయా లేదా, ఆ విషయాన్ని ఎందుకు దాచిపెట్టారు? ఇప్పుడు గోవులు మరణించాయి కదా, దాని మీద ఎలాంటి ప్రాయశ్చిత్త దీక్షలు చేయబోతున్నారు? ఆ ఒక్క మాట చెప్పరా. పదే పదే చెప్తున్నా, వైఎస్ఆర్సీపీ సోషల్ మీడియాలో ఉండే యాక్టివిస్టులకి మీకు చాలా తేడా ఉంది. మీరు పందులు, విషయ పరిజ్ఞానం లేని వాళ్ళు, మీ పార్టీకి అసలు పనికిరానటువంటి వాళ్ళు, మీరు పనికిరానటువంటి వాళ్ళు. ఈ రోజు డైవర్షన్ పాలిటిక్స్ చేస్తూ ఆంధ్ర రాష్ట్రంలో కూటమి పరిపాలన జరగటం లేదు, ఓన్లీ సోషల్ మీడియా పరిపాలన జరుగుతున్నది. పరిపాలిస్తున్నటువంటిది కూడా ఆర్పీ గాడు, సీమరాజు గాడు, రాయపాటి అరుణ, పులిసీత, కిరణ్. మీరు